అభ్యర్థి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీగా కొమరయ్య గారు, పట్టభద్రుల నియోజకవర్గానికి అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెట్టాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టడానికి సాహసం చేయలే. ఎందుకంటే మొన్నటి వరకు నిరుద్యోగ యువకులను ఇబ్బంది పెట్టిన పార్టీ కాబట్టి టీచర్లకు డిఏలు ఇవ్వకుండా 317 జీవో సవరించకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఆ పార్టీ పోటీ చేసేటువంటి ముఖం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా 15 నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు కాక ముఖం చాటేసి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా వాళ్ళు పెద్ద డైరెక్ట్గా పెట్టలే. కేవలం పట్టభద్రుల నియోజకవర్గాలు మాత్రమే ఆచితూచి వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇచ్చిండ్రు. నేను ఒకటే ఈ 4 జిల్లాల పట్టభద్రులకి టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. 310 జీవోలో మన ఉసురు పోసుకున్న పార్టీ ఇప్పటి కూడా స్పందించని పార్టీ. 5 డిఏలు పెండింగ్ ఉన్న ఆనాడు కారకులైన పార్టీ ఇప్పటి కూడా ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఇవ్వడానికి పైరల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎవరు గెలిచినా మా దాంట్లోకే వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఎదురు చూస్తుందో గెలిపించుకొని ఒక బానిసలాగా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పుకుందామా, మనకున్న సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీకి అభ్యర్థికి ఓటు వేసుకుందామా, అది మీరు తేల్చుకునే రోజు వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం 2024-25లో 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడ్జెట్లో కేటాయించింది. 2025-26లో ఇదే నిరుద్యోగ సమస్య మీద మళ్ళీ బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాకుండా దీన్ని అడ్రస్ చేయకపోతే యువశక్తి దేశ పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోకపోతే ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో మా ప్రభుత్వం అవుతాయని తప్ప పరిస్థితి లేదు. కేజీబీవీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్ల సమస్యలు, నాన్ టీచింగ్ సమస్యల విషయంలో మేము కొట్లాడినాం. మోడల్ స్కూల్ టీచర్లో ఉండేటువంటి సమస్యల మీద మేము కొట్లాడినాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రాబోయే కాలం అంతా కూడా ఈ ప్రభుత్వం మీద అంకుశం పెడితే తప్ప సమస్యల పరిష్కారం కాదు. కాబట్టి ఇవాళ బరిగీసి కొట్లాడేటువంటి ప్రజల పక్షాన, టీచర్ల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ బీజేపీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీరు ఓటేసి గెలిపించండి. శాసనసభలో, శాసన మండలిలో ఇక్కడ కూడా మేమందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉద్యోగులకి, అందులో ముఖ్యంగా టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్తో కలిపితే 12,75,000 రూపాయల ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసి ఒక్కొక్క కుటుంబానికి, ఉద్యోగం చేసే కుటుంబానికి 70,000 రూపాయలు చెల్లి 2 లక్షలు 3 లక్షల రూపాయల బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉండేది. కాబట్టి ఇవాళ ఏమాత్రం మీ గురించి తపన పడే పార్టీ, మీకోసం చట్టాలు చేసే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఇక్కడ మీ పక్షాలను నిలవడంలో, కొట్లాడడంలో, కేంద్రం నుంచి వచ్చే వాటిని తేవడంలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక వారం రోజులే ఉంది కాబట్టి మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ ఓటర్ల జాబితా పట్టుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఓటర్ అప్రోచ్ అయ్యి గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.